ప్లస్ ఖతర్నాక్ కామెడీ షో. ఎక్కడైనా గోల్డ్ అండ్ సిల్వర్ తో బిజినెస్ చేస్తారు, కానీ మా చంటి దీంతో కామెడీ చేస్తా అంటూ వచ్చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ టీ. ఏమండి గోల్డ్ గవర్నర్ గారు, ఏమండి వెండి వెంకటేశ్వర గారు. ఏమయ్యా ఏంటి? ఇది బంగారం ఫ్యామిలీ కదా, వాళ్ళది వెండి ఫ్యామిలీ. మీరు కలిసారనుకోండి సరిపోతుంది కదా. వెండి బంగారం అంటే తక్కువ, బంగారానికే వాల్యూ ఎక్కువ. ఇప్పుడు పెళ్లి కూతురు ఎప్పుడు పెళ్లి కొడుకు కంటే తక్కువే కదా. అవును, ఇప్పుడు మీకంటే తక్కువే కదా. కాంప్రమైజ్ బానే ఉంది. బాగుందని చేసుకోదానికి. ఇప్పుడు మీది వెండి ఫ్యామిలీ కదా. అవును. వాళ్ళు బంగారం ఫ్యామిలీ, వాళ్ళ చెల్లిని మీరు చేసుకోవచ్చు కదా. వెండి ఎక్కడ బంగారం ఎక్కడ? వెండిని వాడినట్టు బంగారాన్ని వాడతారా? ఇప్పుడు బంగారం పై చేయి ఒప్పుకోండి సార్. సరేలే, మీ చెల్లి నచ్చలేదు అడగండి. అమ్మా నువ్వు చేసుకుంటావు కదా. మండి చంపుతా నేను, 2 కాలు బట్టి రోడ్డు కూడా చంపేస్తా. మళ్ళీ ఏమనుకుంటాను, ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? మనకు అసలే ఏం లేదు, నీకు తెలుసు నాకు తెలుసు. వాళ్ళకి బంగారం ఉందట, చేసుకోవే సార్. మాకు ఓకే. ఇటు ఓకే సార్. నీకు ఓకేనా? పక్కకి జరగండి, ఒకసారి చూసుకోవాలి బాగా. బాగా నచ్చాడని. బంగారం ఫ్యామిలీ అన్నో, ఇది బాత్రూమ్ లో బొద్దింకలు ఎక్కున్నది. ఇది మీకు ఓకేనా? నాకు ఓకే, వాళ్ళకి ఓకేనా? మాకు ఓకే. హలో, కుదరదండి, అసలు కుదరదు. ఏమైందండి? ఖుష్బూ గారు మేనేజర్ అయ్యా, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, ఒక 5 కేజీలు ఎండి కావాలని అంట. మరి ఇచ్చేచ్చు కదండి. ఏమండి ఆమె నవ్వు ముందు మా ఎండి ఎంత అండి? ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఈడు చాలా పెద్ద పెద్ద పిల్లలు ఇస్తున్నాడు, మనం ఇస్తాం చూడు. ఇచ్చుకో ఒకటి. హలో, అవునా? ఏ మనిషివే నాకు అర్థం కాదు. తీసుకునేటప్పుడు ఆ మాత్రం బాధ్యత లేదా నీకు? ఎవరు సార్? ప్రశాంత్ నీళ్ళండి. కేజీఎఫ్ లో బంగారం కావాలని అడిగాడు. 15 లారీలు బంగారం పంపించా. అరే తిరిగి తేడే. బాహుబలి తెలుసా నీకు? తెలుసు. బాహుబలిలో రాణా విగ్రహం ఉందా? ఉంది. విగ్రహం రాణాదే. దానికి వేసిన పూత ఎవరిది అనుకుంటున్నావు? మా బంగారమే. సిల్వర్ టిష్యూ పేపర్ వాడుతున్నారు మీరు? మేము వాడే టిష్యూ పేపర్లు కూడా సిల్వరేనండి. ఎంతెందుకు, బాత్రూమ్ లో వాడే పేపర్లు కూడా సిల్వరే. మా బాత్రూమ్ కూడా సిల్వరే. ఎక్కడ పడితే అక్కడ తీసుకుని వెళ్తారు. నీకు తెలియట్లేదు ఏంటి? నీకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అప్పుడప్పుడు వేరే ఫంక్షన్ వాళ్ళు చేసుకుంటారు కదా, గోల్డెన్ జూబ్లీ అని. ఆ గోల్డెన్ ఎవరిది అనుకుంటున్నావు? మాదేనాయా? నీకు ఇంకోటి తెలవట్లేదు. మన రవీంద్ర భారతిలో సిల్వర్ జూబ్లీ అని పెట్టారు కదా, ఆ సిల్వర్ ఎవరిది అనుకున్నాం? మాదే. అది సరిపోయారు ఇద్దరు. ఏమండి మీరు మా ఇంటికి భోజనానికి వస్తారా, మీ ఇంటికి భోజనానికి రావాలా? నేనే మీ ఇంటికి వస్తాను పదండి. మధ్యలో పెట్టండి, ఇద్దరికి సమానంగా ఉంటది. మీ ఇద్దరు భోజనాలు పెడితే అగోరిద్దాం. ఏంటిది? ఆరగిద్దాం. సిల్వర్ ప్లేట్ లో తినాలి. ఏ మనిషివే నువ్వు? ఏంటి మేము గోల్డ్ ప్లేట్ లో తినాలన్నా? మా స్థాయి ఏంటి, మేమేంటి గోల్డ్ ప్లేట్ లో తినాలా? తినండి, మీరే సిల్వర్ ప్లేట్ లో తినండి. మీ ప్లేట్లు వద్దు, ఈ పేపర్ ప్లేట్లు తినండి. ఇక అన్నం పెడతాం, మీరు ఆకలి అన్నం పెట్టాలి. వీళ్ళ కోసం కాంప్రమైజ్ అయి తింటున్నాం మనం. బావగారు వెండి ఇడ్లీలు. ఏం మాట్లాడుతున్నావురా? మీరే అనిపిస్తే మేమే తీసుకోవాలి. ఇదిగో గోల్డ్ ఇడ్లీలు తినండి. గోల్డ్ ఇడ్లీ ఏమే తీసుకెళ్ళి లోపల పెట్టేసి. మరి వెండి గుడ్డు ఆమ్లెట్ వేసుకొని తినిపోవచ్చు. బంగారపు కోడి కోసుకొని తిని. మీరు కలిసిపోయారుగా, పెళ్లి చేసుకుంటారుగా. చేసుకుంటాను. నన్ను వదిలే. బావగారు చెప్పండి బావగారు. మనం కలిసిపోయాం. అవునండి. మీరు మా చెల్లెని చేసుకోండి, నేను మీ చెల్లెని చేసుకుంటాను. సరే చేసుకుంటాను. ఓకే బావగారు. ఓకే మరి నేను రెస్ట్ తీసుకుంటాను వెళ్ళి. మనం కూడా రెస్ట్ తీసుకుందాం పదమ్మా. హలో, ఎక్కడున్నావయ్యా? ఒకసారి తొందరగా చెప్తాను. వచ్చావా? ఇదిగో వెండి చేప, వెండి ప్లేటు అమ్మేసి మిగతా కొన్ని డబ్బులు నువ్వు పెట్టుకుని మిగతా కొన్ని డబ్బులు నాకు ఇచ్చే. ఓకే అలాగేనండి. మొబైల్ కొడుతాం. ఓకేనా? అలాగే. హలో బాబు గారు. వస్తున్నానండి సార్ ఈ బంగారం తీసుకొని ఎంతో కొంత డబ్బులు ఇచ్చేయండి. ఓకే అలాగే. డబ్బులు ఊరికే వస్తాయి అనుకున్నారా? వెండి కోటింగ్ వేసి వెండి అని చెప్తారా? వెండి కోటింగ్ ఏమా ఇది గోల్డ్ అని చెప్పి అమ్ముతారా? అంటే కనిపిస్తున్నారా మీకు? ఏది ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి నువ్వు నెల్లూరు నుంచి కారు వేసుకొచ్చు. బుద్ధి జ్ఞానం ఉందిరా? ఎవడైనా వెండి చేపలు వెండి ఇడ్లీలు పెడతాడరా నువ్వు? నీకు బుద్ధి ఉందా? ఎక్కడన్నా బంగారు కోడి ఉంటదా? మరి ఆ విషయం తెలిసినప్పుడు అప్పుడే అడగాలి కదా నువ్వు. ఒక్కసారి నీకు చెల్లిని విలువ. బంగారు చెల్లిరా? ఏమైంది చూడు బాగోలేదు అడుగుతున్నారు. ఏమైందండి? ఇది బంగారు ముక్కు, ఇది బొద్దింక కన్నా దారుణంగా ఉంది. దీని డొప్ప చెవులు, ఇది
అన్నయ్య కొడుతున్నానయ్యా. నీ చెల్లెని పిలువురా. చెల్లమ్మా పంది తిన్నట్టు ఇంత తిండి తింటోంది, ఇది వెండి చెల్లెలా ఇది? సిగ్గుచరం లేదే నీకు? మీ ఓడొచ్చి నా చెల్లెని మీద చేసేటప్పుడు నువ్వు చూస్తే ఏం చేస్తున్నావు? మూసుకొని దాని మీద ఎట్టకపోవాలి కదా, ఎట్టక నువ్వు రావా, నీతో పని ఉంది. వాళ్ళు లోపల కొట్టుకుంటారు కానీ మన ఇద్దరం కలిసిపోయాం కాబట్టి ఒకరినొకరిమే ఇంత మోసం చేసుకున్నాం అంటే సరిగ్గా తలుచుకుంటే ఎంత మందిని మోసం చేయొచ్చు, ఎన్నేళ్ళ నుంచి మోసం చేయొచ్చు. మనం అలా మోసం చేయాలంటే నువ్వు అక్కడ నేనిక్కడ. ఈ డైలాగు నాకెక్కడో అక్కడ అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఈడికి. పుష్ప గారు స్కిట్ బాగుంది. యాక్చువల్లీ అది కరెంట్ టాపిక్ ఉంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. చంటి గారు అండ్ సుధాకర్ గారు ఎవ్రీవన్ డన్ సో వెల్. విష్ణు భగవాన్ గారు కరెంట్ టాపిక్ ఇది. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్.